మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు ఇదేమంది మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించినగాక. మన తండ్రి అయిన దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను నా అరచేతులను చెక్కుకున్నాను, నీ ప్రాకారం నా ఎదుట ఉన్నవి అంటున్నాడు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అంటున్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చెంటి పిల్లను మరచునా అంటున్నాడు. మరుస్తుందా? మరవదు కదా. స్త్రీ తన గర్భమున పుట్టిన పిల్లను ఏమాత్రము మరవదు. కానీ కొన్ని పరిస్థితుల్లో మరుస్తున్న విషయాలు మనం చూస్తున్నాం. ఈ మధ్య ఆ తల్లి కూడా తన బిడ్డలను మరిచిపోతున్న స్థితిని మనం చూస్తున్నాం. కానీ మన దేవుడు ఏమంటున్నాడంటే, తల్లి తన బిడ్డలను మరుచునా, వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ఇక్కడ వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. ఎంత అదృష్టం మనకి. మన దేవుడి చేతిలో మనం ఉన్నాం. అరచేతిలో చెక్కుకున్నాడంట మనల్ని దేవుడు. చంటి బిడ్డను తల్లి మరిచినా కానీ నేను మరిచే దేవుడని కాదు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మనం ఆయన చేతుల్లో ఉన్న మన సంతోషంతో ఆయన సేవిస్తూ ఉండాలి. ఆయన మనల్ని మరిచిపోయే దేవుడు కాదని మనం ఆయనను ఆరాధిస్తూ ఉండాలి. ఆయనను సంతోషంతో సేవిస్తూ ఉండాలి. కొంతమంది ఆరాధనలో పాల్గొంటారు, ఎంతో విచారంగా కూర్చుంటారు. ఒక పాట పాడరు, చేతులు తప్పట్లు కొట్టరు, ఇంకా ఏదైనా వాద్యాలు వాయించరు. ఎంతో విచారంగా భారంగా వచ్చి కూర్చున్నట్లుగా కూర్చుంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తానంటున్నాడు దేవుడు? మరువనంటున్నాడు. కాబట్టి మనం సంతోషంతో ఆయన్ని సేవించాలి. ఆయన చేతుల్లో చెక్కుకున్నాను అన్నాడు కాబట్టి ఆయన్ని నిత్యము స్తుతిస్తూ ఉండాలి. మనం ఆయన చేతుల్లో జారిపోకుండా ఉండాలి అంటే ఆయన ఎప్పుడు కొనియాడుతూ, కీర్తిస్తూ, ప్రార్థిస్తూ ఉండాలి. మన అవసరతల కొరకు ఆయన్ని వేడుకుంటూ ఉండినప్పుడు ఆయన చేతుల్లో ఉన్న మనల్ని జ్ఞాపకం చేసుకుని మన అవసరతలను తీరుస్తాడు. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మనం ఆయన చేతుల్లో ఉండేలాగా మనల్ని మనం కాపాడుకోవాలి. నా చేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు కాబట్టి ఆయన మర్చిపోకుండా ఉండాలని మనము నిత్యము ఆయన స్తుతిస్తూ ఉండాలి. మనం ఆయన ధ్యానిస్తూ ఉండాలి. తల్లిన మరుస్తుండగా నేను మరువను అని చెప్తున్నాడు కదా. మరువనన్న వాగ్దానం చేస్తున్న దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండినప్పుడు ఆయన వాగ్దానాలు మన పట్ల నెరవేర్పడతాయి. యెషయా గ్రంథము 44:21 కూడా ఈ దేవుడు ఇలాగా మనకు తెలియజేస్తున్నాడు. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకునుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. ఇంత గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు మనకి. యాకోబును, ఇశ్రాయేలును మరువనంటున్నాడు. ఇక్కడ మనల్ని కూడా మరువనని ఈ వాగ్దానం మనకు కూడా చేస్తున్నాడు. నేను నిన్ను మర్చిపోజాలను అంటున్నాడు. యాకోబుని, ఇశ్రాయేలుని ఎలా మర్చిపోజాలడో, యాకోబు అంటే ముందు ఆయనకున్న పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఇశ్రాయేలు అంటే దేవుడు పెట్టిన పేరు. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు అంటే జనములకు తండ్రి అని దేవుడే పెట్టాడు. కనుక ఇక్కడ 2 పదాలు పలుకుతున్నాడు దేవుడు. యాకోబు, ఇశ్రాయేలు, నిన్ను మరువజాలను, నేను నిన్ను మర్చిపోజాలను అంటున్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకున్నదను అంటున్నాడు. నీవు నాకు సేవకుడువు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకునేదాన్ని, నేను నిన్ను నిర్మించి ఉన్నాను అంటున్నాడు. ఈ వాగ్దానాన్ని మనకు కూడా తెలియజేస్తున్నాడు. మనల్ని ఆయన నిర్మించుకున్నాడు కాబట్టి మనల్ని మర్చిపోజాలని అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం ఆయన చేతుల్లో ఉన్నాము కాబట్టి మనల్ని మర్చిపోజాలని ఆయన తెలియజేస్తున్నాడు. నీవు జ్ఞాపకం చేసుకున్నాము, నేను నిన్ను మర్చిపోజాలను అంటున్నాడు. ఇక్కడ నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నిత్యము నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నిన్ను నిర్మించి ఉన్నాను కాక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నిన్ను మర్చిపోజాలను అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకి కాపురి అయిన దేవుణ్ణి మనం ఈ సంవత్సరం అంతా కలిగి ఉందాము. మనల్ని ఆయన చేతిలో చెక్కుకున్న దేవుణ్ణి మనం ఈ సంవత్సరం అంతా సేవిద్దాము. మనల్ని మర్చిపోజాలని అంటున్నాడు కాబట్టి మనం ఆయనను ఎప్పుడు ఘనపరుద్దాము. కృప వెంబడి కృప పొందుకుందాము. దేవుడు వినిచిన బిడ్డలందరికీ అట్టి కృప దయచేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నారో, ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మీ కనుదృష్టి మా మీద ఉంచి
ఈ వాగ్దానాలన్నీ మా పట్ల నెరవేర్పడినట్లు మేము మిమ్మల్ని ఆశ్రయించి, మిమ్మల్ని సేవించి, మిమ్మల్ని ఘనపరిచినట్లుగా వినిచిన బిడ్డలందరికీ కృప దయచేయమని, కుటుంబాలను ఆశీర్వదించమని, వర్ధలే చేయమని, ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగంలో దయచేయమని, ఎవరైనా శ్రమలో ఉంటే విడిపించమని, ఎవరైనా కష్టంలో ఉంటే విడిపించమని, ఎవరైనా బలహీనలుగా ఉంటే స్వస్థపరచమని యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.